తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేశవరావు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ లో చేరికపై రేవంత్ రెడ్డితో సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. కేకే రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేకే కాంగ్రెస్ లో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. బీఆర్ఎస్ పార్టీకి కేకే నిన్న గుడ్ బై చెప్పాడు. తాను చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అవుతా అని కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు. కాసేపే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కేకే వచ్చాడు. సీఎంతో భేటీ అయ్యాడు. ఆయనతో సుదీర్ఘంగా చర్చించాడు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, నిన్న టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పినటువంటి విషయము, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి తన సంసిద్ధతను కూడా వ్యక్తపరిచాడు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్టు చెప్పినటువంటి నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేకేను కోరారు. కానీ తాను సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కేకే చెప్పాడు. తనకు సోనియా గాంధీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కానీ, ఆయన కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కానీ సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అని తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తన ప్రాధాన్యతకు సంబంధించిన అంశాన్ని కూడా రేవంత్తో చర్చించినట్టు తెలుస్తుంది. మాజీ పీసీసీ చీఫ్గా ఆయన చేశాడు. దాంతోపాటు సిడబ్ల్యూసీ మెంబర్గా కూడా కేకే పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తన సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు గద్వార విజయలక్ష్మి కేకే కూతురు, ఆ కూతురుతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళతో పాటే కాంగ్రెస్ పార్టీలో కేకే కూడా చేరితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇటు మున్షి కానీ ఏఐసిసి సెక్రటరీలు కానీ కేకేకు చెప్పారు. కానీ కేకే మాత్రం సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అని తన ఒపీనియన్ని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే కేకే రేపు జాయిన్ అవుతారా లేదంటే 6వ తారీఖున హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది, జనజాతర సభ పేరుతో. ఆ సభకు ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏఐసిసికి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ హైదరాబాద్కు వస్తారు. ఆ సభలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. రేపు చేరుతారు లేదంటే 6వ తారీఖు జరిగేటువంటి సభలో చేరుతారు, లేదంటే కేకేను ఇమీడియట్గా పార్టీలో చేర్చుకొని ఆయనతోని ప్రచారం కానీ లేదంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి పనులను చేయించాల్సి వస్తే ఢిల్లీకి తీసుకువెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే కేకే కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఒక బీసీలకు ఉపయోగపడే బలమైన గొంతు వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కేకే రాకతోని కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా మైలేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ఇంటెలెక్చువల్ లేయర్, దాంతోపాటు దేశ రాజకీయాలపైన ఆయనకు ఉన్నటువంటి పట్టు, దేశ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేకేతోని ఏదైనా విషయం పైన మాట్లాడించవచ్చు అని రాష్ట్ర నాయకులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డితోని కలిసిన తర్వాత కేకే మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తాను మాట్లాడాల్సిందంతా నిన్ననే మాట్లాడాడు. మిగతా విషయాలన్నింటినీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మిగతా విషయాలని మాట్లాడతానని మీడియాతో చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇంకా మొత్తానికైతే రేపు కానీ లేదంటే 6వ తారీఖు కానీ కేకే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. సిద్ధార్థ్, మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కీలక నేతలందరూ కూడా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి బీఆర్ఎస్ అధిష్టానం తర్వాత కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది?
సార్ బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చాలా మంది కీలక నేతలు చేరుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరారు. దాంతోపాటు సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమంది కాంగ్రెస్ వైపు వచ్చారు. మిగతా నాయకులతో కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేస్తూ ఉంది. దాదాపు ఒక 20 నుంచి 25 మంది 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకటేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఇండికేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నప్పటికీ 26 మందిని ఒకటేసారి చేర్చుకొని ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ రావని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా గేట్లో ఎత్తేసాము, చేరే వాళ్ళు వచ్చి చేరొచ్చు అని కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి భారీగా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమందితోని ఇక్కడ రాష్ట్ర నాయకులు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. కొంతమందితో ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి కూడా 4-5 రోజుల క్రితం మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో కానీ మీడియా చిట్ చాట్లో కానీ ఇదే విషయాన్ని స్పష్టంగా మీడియాకు తెలియజేశారు. మేము గేట్లు ఎత్తేసిన తర్వాత ఆ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వస్తారు, ఆ పార్టీ ఖాళీ అయిపోతుందని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. సిచ్యువేషన్ చూస్తే కూడా అదే కనిపిస్తూ ఉంది. ఆ పార్టీలో నెంబర్ 2గా వెలుగొందినటువంటి కేకే లాంటి వాళ్ళు కూడా ఈ పార్టీలోకి వస్తున్నారు. ఆ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. తన కూతురికి కడియం శ్రీహరి కూతురు కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ను కూడా రిఫ్యూజ్ చేసి పోటీ చేయడానికి నేను నిరాకరిస్తున్నాను అని కేసీఆర్కు ఒక లెటర్ కూడా రాసి తాను కూడా బీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధమైంది. ఇట్లా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కొంతమందిని, గర్వాపసి పేరిట మరికొంతమందిని, గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అందరినీ మళ్ళీ కాంగ్రెస్ గుడికి